బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారు జాగ్రత్త. 10 గుండె పగిలే నిజాలు, అన్ని తలుపులు మూసేసి రహస్యంగా వెంటనే ఈ వీడియోని చూసేయండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారికి భవిష్యత్తులో జరగబోయేది తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేది ఇదే. అయితే బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు, అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది, ఏ రంగంలో మీరు బాగా రాణిస్తారు, వీరి ఇష్టాలు ఏమిటి, అదే విధముగా ఈ రాశి వారి జీవితంలో అదృష్ట యోగాలు పొందడం కొరకు చేయవలసిన దేవత ఆరాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏమి చెబుతున్నామో అనేది మీకు పూర్తిగా అర్థం అవుతుంది. మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశి పరిధిలోనికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో అనేక విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరి భవిష్యత్తులో ఏం జరుగుతుందనే విషయాన్ని చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అలాగే రాజకీయ రంగంలో రాణించగలుగుతారు. ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా సరే నాయకులుగా ఎదుగుతారు. దానికి గల కారణం వీరికి జన్మంతం ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు. వీరు ఎటువంటి సమస్యను అయినా సరే సులభంగా పరిష్కరించగలుగుతారు. ముఖ్యంగా మీరు ఏదైనా విషయంలో ముందడుగు వేసి ఆలోచిస్తే ఆ సమస్యకు పరిష్కారం అనేది సులభంగా గ్రహిస్తారు. అలాగే వీరు ఉన్నతమైన ఆలోచనను కలిగి ఉంటారు. ఎవరితో అయినా సరే సులభంగా కలిసిపోతారు. అలాగే ఈ రాశి వారికి ఆత్మాభిమానం అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఆవేశం కూడా అధికంగానే ఉంటుంది. దీనివల్ల కొన్ని సందర్భాలలో తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి మీరు ఆవేశాన్ని తగ్గించుకోవటం చాలా మంచిది. అలాగే ఈ రాశి వారు ఇతరుల బాధ్యతలు కూడా తమ నెత్తి మీద పెట్టుకొని మోస్తారు. దీనివల్ల ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచనతో బాధపడిపోతూ ఉంటారు. అలాగే వీరికి కోపం ఎక్కువగా వస్తుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. ఈ రాశి వారి విచిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటి వారిలో వెతుక్కుంటారు. అందువల్లనే ఎదుటి వారిలో తప్పుడు పట్టడం, న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ వారితో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే వీరు ఏదైనా మంచి పని చేస్తే దాన్ని ప్రచారం చేసుకునే వారుగా ఉంటారు. వీరు ఓడిపోవటం అనేది దాదాపుగా అసాధ్యం అనే స్పష్టమైన వైఖరిని, అవగాహన అనేది కలిగి ఉంటారు. అలాగే వీరు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం అసలు తట్టుకోలేరు. ఏ విషయంలో అయినా సరే వీళ్ళే స్వయంగా నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్ళకి ఏ పని చెప్పినా చాకచక్యంతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వీరికి ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం బాగా తెలుసు. లోక జ్ఞానాన్ని కలిగి ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో లౌక్యం తెలియనట్లుగా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా ఈ రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నా కూడా జీవితంలో మరింత పురోగతిని సాధిస్తారు.
నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఇలా శ్రమించడం వలన కొన్ని సందర్భాలలో సుఖవంతమైన జీవితాన్ని కూడా దూరమవుతూ ఉంటారు. ఈ రాశి వారు వ్యక్తిగత ప్రతిష్టకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. అలా అని ఇతర కులాలను, మతాలను, వర్గాలను ద్వేషించరు. మనుషులందరినీ కూడా సమానంగా చూస్తారు. సమాజంలో అన్ని వర్గాలు సమానం అనే భావనను కలిగి ఉంటారు. మీరు డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం వంటి విషయాలకు అంత విలువను ఇవ్వరు. కానీ పరువు, కీర్తిదాహం, ప్రచారకాంక్ష అనే విషయాలు మాత్రంలో ముందుంటారు. అలాగే వీరు జీవిత భాగస్వామి విషయంలో ఒక ప్రత్యేకమైన ధోరణిని కలిగి ఉంటారు. ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ప్రేమ దేవతలాగా ఆరాధించాలని కోరుకుంటారు. అలాగే తొందరపడి వివాహం చేసుకోవలసిన పరిస్థితులు కూడా వీరికి ఏర్పడతాయి. దీనివల్ల జీవిత భాగస్వామి మీరు ఆశించిన విధంగా లేకపోతే ఏదో కోల్పోయినట్టు బాధపడతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువ శాతం మిథున రాశి వారికి వివాహ జీవితం అంతా అసంతృప్తిగా ఉండదు. ఎందుకంటే జీవిత భాగస్వామి అర్థం చేసుకొని వీరితో ఎంతో సన్నిహితంగా ఉండాలని కోరుకున్నా మీరు వారిని ఇంకా ఏదో కావాలని కోరుకుంటూ ఉంటారు. దీనివల్ల కొన్ని సందర్భాలలో మీ ఇద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఎటువంటి విషయంలో మీరు ఆలోచించి ప్రవర్తించడం చాలా మంచిది. అలాగే ప్రథమ సంతాన విషయంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యాపరంగా మంచి ప్రావీణ్యం ఉంటుంది. సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుకుంటారు. కుటుంబ బాధ్యతలు సరిగ్గా నెరవేర్చుతారు. అలాగే ఈ రాశి వారు వైద్య, న్యాయ వృత్తిలో బాగా రాణిస్తారు. అలాగే పొలిటికల్ రంగంలోనూ, టెక్నికల్ అడ్వైజర్ గాను, టీమ్ లీడర్ గాను బాగా రాణిస్తారు. అంతేకాకుండా ఉపన్యాసం ఇవ్వడం, సాహిత్యము, శాస్త్ర బోధన, సాంకేతిక విద్య వంటి వాటిల్లో కూడా రాణిస్తారు. ఈ మిథున రాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యోగిస్తాయి. విదేశీ వ్యవహారాలు యోగిస్తాయి. అయితే వీరు రెండు విషయాలు మాత్రం బాగా గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి. అలాగే వీరి ఉద్దేశాలు గొప్పవైనా సరే కొన్నిసార్లు ఆచరణలో పెట్టడం అనేది కష్టతరం అవుతుంది. ఈ విషయాన్ని గ్రహించుకొని నడుచుకోవాలి. అలాగే వీరికి అనారోగ్య సమస్యలు అంటూ ఏమీ ప్రత్యేకంగా ఉండవు. సాధ్యమైనంత వరకు ఆరోగ్యంపై సంపూర్ణ శ్రద్ధను కలిగి ఉంటారు. దీనివల్ల ఆరోగ్య పరిస్థితులు ఎప్పుడూ కూడా మెరుగుపడతాయి. మిథున రాశి వారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతా ఆరాధన గురించి చూసుకున్నట్లయితే కనుక మీరు ప్రతినిత్యం కూడా శివారాధన అనేది చెయ్యాలి. అలాగే గురువారం రోజున దత్తాత్రేయుడిని దర్శనం చేసుకొని ఆ స్వామి యందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ప్రతినిత్యం సుందరాకాండ పారాయణం చేయడం ద్వారా మీరు మంచి శుభ ఫలితాలను పొందుకుంటారు. ముఖ్యంగా నారింజ, ఎరుపు, ఆకుపచ్చ రంగులు ఈ రాశి వారికి బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు, ఏదైనా మంచి పనులు ప్రారంభించేటప్పుడు ఈ రంగు వస్త్రాలను ధరించడం మీకు బాగా మేలు చేస్తుంది. ఈ రాశి వారు గ్రహ దోషం తొలగించడం కొరకు పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకున్నట్లయితే కనుక వెండిని దానం చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మెడలో నలుపు రంగు దారానికి రాయి దారం తగిలించి ధరించడం వలన మీకు అదృష్టం చేకూరుతుంది. అలాగే మీ ఇంట్లో శ్రీహరిని పూజించండి. ఇలా చేయటం
ద్వారా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. అలాగే మీరు జీవితంలో మరింత పురోగతిని సాధించడానికి మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలను చేయండి. అనాథాశ్రమంలో ఉన్నవారికి వస్తు రూపేణ లేదా ధన రూపేణ లేదా అన్నదానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. అలాగే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడికి ప్రతినిత్యం నమస్కారం చేస్తూ ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది. సో మరి చూశారు కదా, బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారికి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేది ఏమిటి, మీకు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరి పూర్తి జాతకం ఎలా ఉంటుంది, మీరు ఏ రంగంలో రాణిస్తారు, అలాగే ఈ రాశి వారి జీవితం అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవత ఆరాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకున్నారు కదా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్ లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు.